క్రైస్తవులకి మేరీ అనే ఆవిడ కూడా దేవతేనా? కానే కాదు. ఆవిడ దేవత కాదు. మేరీ దేవుడి దేవత ఎందుకు అవుతుంది? Okay. మీలాంటి నాలాంటి మనిషి. ప్రసన్న గారు, మీకు నేను ఒక అరటి పండు ఇస్తాను. మీరు అందులో ఏ పాటు తింటారు? అట్టి పండుని మధ్యలో ఉన్న అట్టి పండు ఆ గుజ్జు తింటారు, పల్పు తింటారు. మరి తొక్కన ఏం చేస్తారు? తొక్కను తీసి డస్ట్బిన్ లో వేస్తారు. గుజ్జు తిని తొక్కన పడేయడం మంచిది, మానవ లక్షణం. లేదు రెండు కలిపి తింటున్నాం అంటే పశువు కిందకు వస్తాం. మీరు చేసిన కంపారిజన్, ఒక తల్లి నుంచి వచ్చిన గర్భం, అరటికాయ తొక్క రెండు ఒకటేనండి. ఆవిడ్ని ఉపయోగించుకున్నారా? ఉపయోగించుకొని వచ్చాడు, కానీ ఆవిడకి మర్యాద ఇవ్వరు. మేము గర్భంగానే చూస్తాం, దేవతగా చూడం. ఆ మరియమ్మను దేవతగా చూడం. రోమన్ క్యాథలిక్ మిషన్ RCM వాళ్ళని మేమేమంటాం అంటే కల్ట్ అంటాం. బొట్టు, గాజులు, పూలు ఉండవు. ఉండవు. అంతేనా? బైబిల్లో ఉందా అలా వేసుకోకూడదు అని ఉందా? బైబిల్లో ఉందా అంటే సినిమా చూడటం కూడా పాపం. పాపం పాపం పాపం. ఇప్పుడు మీరైతే ఫాలో అవుతున్నారు బైబిల్ని. నేను కూడా 100% ఫాలో అవుతున్నాను చెప్పలేదు. క్రిస్టియన్స్కి దేవుడు కొత్త నిబంధన ప్రకారం చెప్పాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇలా ఎలా చెప్తారు? కొత్త నిబంధన, పాత నిబంధన ఒకే మాట చెప్తాను. అన్ని కలిపి బైబిల్ అని అన్నారు. లేదు అంటే మీకు ఎంతమంది దేవుడు ఇక్కడ నాకు చెప్పండి. అంటే తల్లి, తండ్రి, తర్వాత గురువు వీళ్ళు ముగ్గురు దైవం. వాళ్ళకి దేవుడు స్థానాన్ని పొరపాటు వాడు. దేవుడికి మించి వాళ్ళను ప్రేమించను. ఫాదరు మదరు చేసిన పాపం మనకు వర్తిస్తుంది రాదు. మరి ఎవరు సార్ వాళ్ళు? ఆదాము అవ్వలు చేసిన పాపం మొత్తం జనరేషన్స్ కి అంతగట్టి పాపాత్ములు పాపులు ఎందుకు సార్? అది వర్డ్ ఎందుకు? చేశాను కాబట్టి పాపిని, చేయలేదు కాబట్టి మంచోడిని. నో, కాదు. అందరం పాపులమే. అందులో నరేంద్ర మోడీ ఉండొచ్చు, అందులో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉండొచ్చు కాదు. అందరం పాపులమే, మనుషులుగా అందరం పాపులమే. ఒక దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు. ఎవరు? అన్యులంతా, మిగతా వాళ్ళంతా. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి క్షమాపణ వేడనటువంటి ప్రతి ఒక్కడు నరకానికి వెళ్తారని బైబిల్లో రాయబడింది. భగత్ సింగ్ గారు కానివ్వండి, ఓకే, అంబేద్కర్ గారు కానివ్వండి, ఓకే, వీళ్ళంతా ఇప్పుడు నరకానికే పోయి ఉంటారా? మీరు క్లియర్ కట్ గా ఒక మాట అన్నారు. క్లియర్ గా చెప్తాను. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ వీళ్ళే కాదు, ఎవరైనా సరే, అన్యులు ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్ముకోకపోతే డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైనా నెత్తి మీద రెండు పెద్ద కొమ్ములు వచ్చినోడైనా సరే, అది అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇండియన్ ప్రెసిడెంట్ కావచ్చు, లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎవడైనా కావచ్చు, నెత్తి మీద రెండు కొమ్ములు లిటరల్ గా వచ్చినోడు కావచ్చు, శిక్షించబడతాడు, నరకం అని యేసు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ బైబిల్లో ఉంది. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో పాస్టర్ జాన్ పాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే ప్రసన్న గారు, ఎలా ఉన్నారు? దేవుని వల్ల చాలా బాగున్నాను. కాదు, ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో, డిబేట్స్ లో చూస్తే కొంచెం మనిషి మీరు కాస్త లావుగా అలా కనిపించారు. ఏంటి, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా? అంటే గత 2 వారాల నుంచి హెల్త్ బాగలేదు. ఫీవరు, అంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా, 2 వారాల నుంచి హెల్త్ బాగలేదు. మేజర్ ప్రాబ్లం ఏం కాదు, నార్మల్ గానే. ముఖ్యంగా సువార్తని ప్రకటించేవారు, లేకపోతే సువార్తని బోధించే వాళ్ళు, వీళ్ళని పాస్టర్స్ అంటాం, బోధకులు. ఓకే, పాస్టర్ అంటే వీళ్ళే కదా సువార్తని ప్రకటించేవాళ్ళు. సువార్తను ప్రకటించే వాళ్ళని సువార్థికులు అంటారు. సువార్థికులు. అయితే చర్చిలో టీచ్ చేస్తూ ఆ మందని, ఆ వస్తున్నటువంటి సంఘాన్ని, వ్యక్తుల్ని పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళని పాస్టర్స్ అంటారు. పాస్టర్ అంటే కాపరి అని. పాస్టర్ అంటే కాపరి అని. అయితే పాస్టర్ సువార్త పని కూడా చేస్తాడు. అసలు పాస్టర్ ఏమేం చేస్తుంటారు? పాస్టర్ ఏం చేస్తాడు అంటే బైబిల్ టీచ్ చేస్తాడు. ఓకే, వస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలకు సంబంధించి కంటిన్యూగా వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఎవరేం చేస్తున్నారు, ఎవరి జీవితాల్లో ఏం జరుగుతుంది, కష్ట నష్టాలు కానీ, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం కానీ. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, యజమాని ఏం పని చేస్తాడో, 10 మంది విషయంలో ఎలాగైతే ఒక కన్ను వేసి పెట్టుంటాడో, అలా చర్చిలో 100 మంది ఉంటే కనుక 100 మంది మీద ఒక కన్ను వేసి పెట్టుంటాడు. అంటే ఎలా, వీళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా తెలుస్తుంది మీకు? పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది, వెంటనే పాస్టర్గా చెప్తారు. అంటే వాళ్ళు ఏవైతే పరిష్కరించుకోగలుగుతారో అంతవరకు వాళ్ళు పరిష్కరించుకుంటారు. వాళ్ళకు మించిన, వాళ్ళ శక్తికి మించిన ఉంటాయి కదా, వెంటనే పాస్టర్గా చెప్తారు. పాస్టర్ గారు, నా జీవితంలో ఎలా ఉంది, మా ఇంట్లో ఎలా ఉంది అన్నప్పుడు మేమే బైబిల్ని బట్టి టీచ్ చేస్తాం. ఒకసారి యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, దేవుడిగా అంగీకరించినప్పుడు
ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా చూస్తారు అంటే పాపంతో లింక్ చేసి చూస్తారు. యేసుప్రభువులోకి రాలేదనుకోండి, ఇదో నేను ఎలా చేస్తాను, నాకు ఇలా జరిగింది, నేనే దీన్ని డీల్ చేయగలను అనేటట్టుగా వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు. కానీ ఒకసారి యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత పాపంతో లైఫ్ అన్నది సింక్ అవుతుంది. ఓకే, నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇలా జరిగింది, నేను దేవుని సహాయం వేడాలి అంటే వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అదే సమయంలో దేవుని ప్రమేయం తీసుకొని వస్తారు. కాబట్టి అప్పుడు మేము ఇలా బ్రతుకుతున్నాం, ఇంకెలా బ్రతికితే మేము బెటర్గా ఉండగలుగుతాం, దేవుడు ఎలా మమ్మల్ని బ్లెస్ చేస్తాడు, లేకపోతే దేవుడికి ఇది నచ్చదా. ఉదాహరణకి ఏదైనా కోర్సు తీసుకునేటప్పుడు, లేకపోతే ఇంట్లో ఒక ఇల్లు మారేటప్పుడు, లేకపోతే ఈ ఏరియాలో మేము ఉండొచ్చా, లేకపోతే జీవితానికి సంబంధించి ఏదైనా ఒక పెళ్లి చేసుకునేటప్పుడు, ఏదైనా బిగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు అప్పుడు మేము దీన్ని తీసుకుంటే మేము ఎంతవరకు దీంట్లో ముందుకు రాగలుగుతాం, యేసు ప్రభుని ఇటు లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాం, వాళ్ళు తెలియని విషయాల్ని మనల్ని అడుగుతూ ఉంటారు కదా. అలా కంటిన్యూస్గా వాళ్ళ మీద ఒక నిఘా ఉంటుంది. నిఘా అంటే వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి. అండ్ ఇంకొకటి కూడా విన్నాను నేను, అంటే వీక్లీనో లైక్ మంత్లీనో సంథింగ్ ఒక పీరియడ్ లో వీళ్ళు చేసిన తప్పులు కానివ్వండి, వీళ్ళు చేసినవన్నీ కూడా ఈ పాస్టర్స్ కి లైక్ ఈ చర్చ్ లో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని ఏదో అంటారని కూడా విన్నానండి, పాప సంకీర్తన. నేను చెబుతానండి. ఓకే. క్రైస్తవ్యం అనగానే ఓకే, అందులో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకదాన్ని RCM, రోమన్ క్యాథలిక్ మిషన్ అని పిలుస్తారు. వీళ్ళకి మీ హైందవులకి ఏ తేడా ఉండదు. ఉన్న తేడా ఏంట్రా అంటే వీళ్ళ చేతిలో బైబుల్ ఉంటుంది, వీళ్ళు యేసు ప్రభుని దేవుడు అంటారు. అయితే యేసు ప్రభు బొమ్మలు ఉంటాయి, మరియం బొమ్మలు ఉంటాయి, అగరబత్తీలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, కోనుగోయడాలు ఉంటాయి, మోకాల మీద నడవ. కంప్లీట్గా హిందూయిజంలో పుణ్యక్షేత్రాల్లో ఏం జరుగుతాయో అన్నీ ఇక్కడ జరుగుతాయి. కాకపోతే తేడా ఏంట్రా అంటే పేర్లు డేనియల్ అని, మాథ్యూ అని, నతనియేల్ అని, అయితే లూక్ అని, మార్క్ అని, జాన్ అని, ఇలా పేర్లు క్రిస్టియన్ పేర్లు ఉంటాయి వాళ్ళకు. అవును, పేర్లు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ చేతిలో బైబుల్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ భగవద్గీత బైబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఫాదర్లుగా పిలువబడతారు. వాళ్ళు ఉన్నటువంటి వాటిని చర్చెస్గా పిలువబడతాయి. సో ఇది చూసినటువంటి మీరేమనుకుంటారంటే ఓహో ఇది క్రిస్టియానిటీ అనేటట్టుగా అనుకుంటారు. సో వాళ్ళు చేసే ప్రతిదాన్ని క్రైస్తవానికి ఆపాదిస్తారు. వీళ్ళని RCM అని పిలుస్తారు, రోమన్ క్యాథలిక్ మిషన్, RCM. వాళ్ళని మేమేమంటాం అంటే కల్ట్ అంటాం. కల్ట్ అంటే దుర్బోధ, తప్పుడు శాఖ, చేదైన వేరు. అంటే కనబడడానికి వాళ్ళు క్రిస్టియన్స్ లాగే ఉంటారు, మొత్తం అంతా క్రిస్టియన్ యాక్టివిటీస్ ఉంటుంది. కాకపోతే బైబుల్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటారు వాళ్ళు. వాళ్ళని RCM అని పిలుస్తాం. నేనైతే ఏమంటానంటే సింపుల్గా బైబుల్ పట్టుకున్నటువంటి హైందవులు అని పిలుస్తాను. ఎందుకు అంటే అక్కడున్న పద్ధతులు ఇక్కడ కనిపిస్తాయి, మీకు యాజ్ ఇట్ ఈస్ కనపడతాయి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ప్రొటెస్టెంట్ అని పిలుస్తారు. క్రిస్టియానిటీ రెండు భాగాలు విడగొడితే ఒకటి RCM అని, ఇంకోటి క్రైస్తవుల్లోనే ఈ క్రిస్టియన్స్ కూడా ఒక కోవకు సంబంధించిన వాళ్ళ. మీకు అర్థం కాదు చెప్తాం. ప్రొటెస్టెంట్ అంటారు. ప్రొటెస్టెంట్ అంటే ప్రొటెస్ట్ చేసేవాడు, మీరు చేస్తున్న తప్పు, మీరు బైబుల్ పట్టుకొని మీరు చేస్తుంది ఏంటి, అసలు బైబుల్లో లేదని ఎందుకు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేసేవాడిని ప్రొటెస్టెంట్ అని పిలుస్తారు. సో ఈ ప్రొటెస్టెంట్స్ క్రిస్టియన్స్, ఒరిజినల్ బిబ్లికల్ క్రిస్టియన్స్ వీళ్ళేంటి క్రిస్టియన్స్ లాగా కనపడతారు, బట్ బైబుల్ ఉన్నటువంటి ఎసెన్స్ వీళ్ళు ఫాలో అవ్వరు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ప్రతి నెలకు వెళ్ళి ఆ పాస్టర్ గారి చెవిలో పాపాలు చెప్పుకోవడం అన్నది, ఇది ఈ RCM వాళ్ళు చేసేటువంటి పద్ధతి. ఇది కంప్లీట్ గా అన్బిబ్లికల్, బైబుల్ సంబంధం లేనటువంటి విషయం ఇది. రైట్. ఇప్పుడు ఈ ప్రొటెస్టెంట్స్ అనే క్రిస్టియానిటీకి సంబంధించిన పాస్టర్ మీరు? అవును, నేను ప్రొటెస్టెంట్ పాస్టర్ని. ఓకే, ఇప్పుడు క్లియర్ గా. సో నేను బిబ్లికల్ గా బైబుల్లో ఏముంటుందో దాని మీద లైఫ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఫాలో అప్ ఉంటుంది, ప్రచారం కూడా అదే ఉంటుంది, కంప్లీట్ గా బిబ్లికల్ గా ఉంటుంది. నేను ప్రొటెస్టెంట్స్ ఎవరైతే క్రిస్టియన్స్, నిజమైన క్రిస్టియన్స్ ఉన్నారో వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ ఆచారాలు, అంటే మీ ఆచారాలు అసలు ఎలా ఉంటాయి? ఆచారాలు అంటే ఏం లేదమ్మా, మాకు ఆచారాలు అంటే ఏముండవు. బైబుల్లో ఆచారాలు ఏమి లేవు. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు కాదండి అని చెప్పేసి మీరు చెప్పారు. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే క్రిస్టియన్స్ అనే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. నేను వాటిని సిద్ధాంతాలు అంటున్నాను. బైబుల్లో ఉన్నటువంటి ఆదికాండం, బైబుల్లో 66 పుస్తకాలు ఉంటాయి, 66 అధ్యాయాలు, 66 పుస్తకాలు ఉంటాయి బైబుల్లో. బైబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటారు. 66 పుస్తకాలను ఒక దగ్గర పెడితే దాన్ని బైబుల్ అంటాం. బైబుల్ అంటే పుస్తకం అని. దీన్ని హోలీ బైబుల్ అంటాం, పరిశుద్ధ గ్రంథం అని. ఆదికాండం నుండి అంటే మొదటి పుస్తకం నుండి ప్రకటన గ్రంథం అనే చివరి పుస్తకం దాకా ఉన్నటువంటి దేవుడు
ఏది చేయమన్నాడో దాన్ని చేయడమే మా ఆచారం సంప్రదాయం అంతే. దానికి అగెయిన్స్ట్గా వెళ్ళినప్పుడు వాడిని మేము కల్ట్ అని పిలుస్తాం, వీడు మావాడు కాదు అని పిలుస్తాం. ఈ RCM లోనే బొట్టు పెట్టుకుంటారు, సేమ్ గాజులు వేసుకుంటారు, లైక్ పూలు అన్ని పెట్టుకుంటారు. ప్రొటెస్టెంట్స్ లో అలా అలా ఉండరా? ఉండరు. బొట్టు గాజులు పూలు ఉండవు. అంతేనా? బైబిల్లో ఉందా అలా వేసుకోకూడదు అని ఉందా? ఓకే, బైబిల్లో ఉందా అంటే ఓకే, బైబిల్ అన్నది చాలా పెద్ద విషయం. ఇవి చిన్న చిన్న విషయాలు ఇవి. అవును, అంతే కదా. బైబిల్ అనేది చాలా పెద్ద విషయం, ఇది చిన్న విషయం. ఏది బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం. పూలు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, అంటే తప్పలేదని పూలు పెట్టి అలంకరించుకొని అలా కాదు. పూలు పెట్టుకోవడం ఉద్దేశం ఏంటి? మంచి స్మెల్ కోసం. ఇప్పుడు ఆ పూల స్థానంలో వచ్చే పర్ఫ్యూమ్స్ వచ్చాయి. ఇప్పుడు పూలు ఎందుకు పెట్టుకుంటారంటే వాసన కోసం, మంచి వాసన కోసం, అంతే. అంతమించి ఇంకేం లేదు, కానీ ఇంపార్టెన్స్ లేదు కదా. ఒకవేళ మంచి వాసన కోసం అంటే కొద్దిగా పెట్టుకోవచ్చు, కానీ అలంకరణ వద్దని బైబిల్ చెప్పింది. అలంకరణ అంటే మనం చేస్తున్న ఏ పనికైనా సరే ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. నేను ఎందుకు పూలు పెట్టుకుంటున్నాను అంటే దానికి ఒక ఉద్దేశం ఉండాలి. అది ఎదుటి వ్యక్తిని పాడు చేయనంత వరకు ఆ ఉద్దేశం అది మంచిది అవుతుంది. అలా కాకుండా దీని ద్వారా ఎదురుగా ఉన్న వ్యక్తిని అట్రాక్ట్ చేయడమో, టెంప్ట్ చేయడమో, అలా ఎదురుగా ఉన్న వ్యక్తిని తప్పుత్రోవలో పట్టిస్తే కనుక ఇది చెడ్డది అవుతుంది. ఇంటెన్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు చేస్తున్నాను నేను ఆ పనిని? పూలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అని వ్యక్తిగతం. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేనిది మాత్రం వాళ్ళేం పర్ఫ్యూమ్ కొట్టుకోవడం అనలేదు కదా, మంచి సబ్బుతో స్నానం చేస్తున్నాం కదా, లేకపోతే పౌడర్ రాస్తున్నాం కదా. ఇవన్నీ ఎందుకు? మంచి స్మెల్ కోసం, యాక్సెప్టెన్స్ కోసం కదా, అలా మురికిగా లేకుండా. అంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్, ప్యూర్ గా ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే అలంకరణ. ఇక బొట్టు విషయానికి వస్తాను. ఓకే, బొట్టు పెట్టుకోవచ్చా అంటే బొట్టు అన్నది హిందూ సంప్రదాయం నుంచి వచ్చింది. మనకు 7 చక్రాలు ఉంటాయని, అందులో 6వ చక్రం ఇక్కడ నుదుటి ఉంటుందని, దాన్ని యాక్టివేట్ చేయడానికి, లేకపోతే శివుడికి 3వ కన్నుకి ప్రతిరూపంగా, ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఈ బొట్టుకు సంబంధించి. బైబిల్ ఏం రాయబడిందంటే విగ్రహారాధనకి దూరంగా ఉండండి అని రాయబడింది. సో వాళ్ళ సిద్ధాంతం అంటే హిందువులది కాబట్టి ఇది ఇక్కడ పెట్టుకోకూడదు. అవును, అంతే కదా. ఎందుకంటే వన్స్ నేను బైబిల్ పట్టుకున్నాను అంటే బైబిల్ ఏం చెప్పిందో దానికి కట్టుబడతాను. విగ్రహాలకు దూరంగా ఉండవని బైబిల్ చెప్పింది కాబట్టి, ఈ బొట్టు అన్నది విగ్రహారాధనలో నుంచి వచ్చింది కాబట్టి నేను బైబిల్ పట్టుకున్నాను, క్రైస్తవుని. ఇక నేను బైబిల్కు బయట ఉన్నటువంటి దేన్ని కూడా నేను అడాప్ట్ చేసుకోను, నేను దాన్ని అనుసరించను. అందులో బొట్టు ఉంది కాబట్టి నేను పెట్టుకోను. గాజులైనా అంతే. గాజులు అంటే అది దాని ఉద్దేశం ఏంటి, ఎంతవరకు పెట్టుకోవచ్చు చెప్పాను కదా. ఇంటెన్షన్ ఇక్కడ మ్యాటర్. బొట్టు మాత్రం మెయిన్. బొట్టు అన్నది కంప్లీట్ గా విగ్రహారాధన నుంచి వచ్చింది. సో బొట్టు కంపల్సరీ పెట్టుకో. పూలు పెట్టుకోవడం విగ్రహారాధన. పూలు గాజులకి ఎక్సెప్షన్ ఉంది. నేను అదే అంటున్నాను, విగ్రహారాధనకి రిలేటెడ్ గా ఉన్నప్పుడు దాన్ని చేయను. మరి గాజులు ఎందుకు పెట్టుకుంటారు నాకు నిజంగా దాని ఇంటెన్షన్ తెలియదు. నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఇంటెన్షన్ మ్యాటర్ ఇక్కడ. బొట్టు అనేది కంప్లీట్ విగ్రహారాధన సంబంధించి. బైబిల్లో బొట్టు గురించో, గాజుల గురించో, లేకపోతే పూలు గురించో ఎక్కడా లేదు. అలంకరణ అనేది ఉంది. ఒక్క మాట చెప్తా వినండి. ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పారు కదా అలంకరణ అని. ఈ అలంకరణలో చాలా వస్తాయి. నాట్ ఓన్లీ బొట్టు, గాజులు, ఇవి ఇప్పుడు విగ్రహారాధన అన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కంపల్సరీ హైందవులు పాటించేవి ఇవి కాబట్టి ఈ 3 హైలైట్ అయినాయి. అలంకరణలో వే ఆఫ్ డ్రెస్సింగ్ ఉండొచ్చు, సంథింగ్. ఇప్పుడు మీరు అన్నారు 1 కిలో మేకప్ వేసుకొని ఉండొచ్చు, అవును, ఓకే, ఒక లిప్స్టిక్ వేసి ఉండొచ్చు, కళ్ళకి ఐలైనర్స్ పెట్టి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అలంకరణలో భాగంగానే వచ్చేస్తాయి. వే ఆఫ్ డ్రెస్సింగ్ దగ్గర నుంచి తనేం వేసుకుంది. ఇంకొకటి, ఇప్పుడు చీర అనే ట్రెడిషన్ కూడా మరి వీళ్ళదే, హిందువులదే. సంప్రదాయం వేరు, మతం వేరు. నేను అదే అంటున్నాను, కల్చర్ వేరు. ఇప్పుడు కల్చర్ సంప్రదాయం ప్రకారమే కదా మీరు ఇక్కడ బొట్టు పెట్టకూడదు అని చెప్పారు. చీర అనే సంప్రదాయం వేరు, కల్చర్ వేరు, ఓకే, మతం వేరు. అదేనండి, మతానికి సంబంధించి కొన్ని ఆచార వ్యవహారాలు మతానికి రిలేటెడ్ గా ఉండే కల్చర్ ఉంటది, ముడిపడే ఉంటాయి కదా ఇవన్నీ. మీరు చెప్పిన దానికి నేను చెప్తానమ్మా. మతానికి రిలేటెడ్ అయినటువంటి కల్చర్ ఉంటది. మతానికి రిలేటెడ్ అయినంత వరకు దాన్ని వైలేట్ చేస్తాం, పక్కన పెట్టేస్తాం, దాన్ని అవాయిడ్ చేస్తాం. మతానికి రిలేటెడ్ లేకుండా జాతికి సంబంధించిన కల్చర్ ఉంటుంది, అందులో చీర ఒకటి. మతానికి రిలేటెడ్గా కల్చర్ ఉంటుందమ్మా. మతానికి రిలేటెడ్గా ఉన్న కల్చర్ని దాన్ని అవాయిడ్ చేస్తాం. మతానికి రిలేటెడ్ లేకుండా జాతికి, ఉదాహరణ మన భారతీయులు
రైట్. ఓకే. భారతదేశం అనే గడ్డ మీద ఉన్నాం కాబట్టి ఇందులో కల్చర్ ఉంటుంది, దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం, ప్రకారం అడాప్ట్ చేసుకుంటాం. అందులో ప్రాబ్లం నా బైబుల్కి కాంట్రడిక్ట్ అవుతున్నటువంటి కల్చర్ని నేను అవాయిడ్ చేస్తాను, నా బైబుల్కి కాంట్రడిక్ట్ కానటువంటి కల్చర్ని అడాప్ట్ చేసుకుంటాను. ఇంకో మాట మీరేమన్నారు అంటే అంటే ఈ బొట్టు పెట్టుకోకూడదు, ఇవి పువ్వులు గాజులు ఇవన్నీ బైబిల్లో లేవు అన్నట్టుగా మీరు అన్నారు. బైబిల్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే చెప్తాను దానికి. ఎలాగంటే బైబిల్లో పేకట ఆడకూడదు అనే మాట లేదు, బైబిల్లో సినిమా చూడకూడదు అనే మాట లేదు, బైబిల్లో సిగరెట్ తాగకూడదు అనే మాట లేదు. కానీ క్రైస్తవులు సిగరెట్ తాగరు, పేకట ఆడరు, సినిమాకి వెళ్ళరు. కానీ ఏముంది బైబిల్లో అంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, మీరు అల్లరికి సంబంధించినవి మీరు చేయకూడదు, పాపానికి సంబంధించి చేయకూడదు అని రాయబడింది. సో ఇప్పుడు చెప్పినటువంటి పేకాట కానీ సినిమా ఇవన్నీ కూడా దానికి ఎందుకు వస్తాయి, ఆ కేటగిరీ ఎందుకు వస్తాయి? సినిమా చూడటం కూడా పాపమే. ఇప్పుడు రాయబడ్డది కాదు కదా, ఒక 2000 years బ్యాక్ నుంచి ఉన్నది కదా. దానిలో ఉన్న ప్రకారం మీరు చెప్పారు అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయినట్టే. అప్పుడు అసలు సినిమాలు ఎక్కడ ఉన్నాయి, తర్వాత వచ్చాయి, ఇప్పుడు కేటగిరీస్ వచ్చాయి. అప్పట్లో ఏదైతే ఉందో అదే రూపాంతరం చెందుతూ ఈరోజు సినిమాగా రూపాంతరం చెందింది. అదే ఫస్ట్ తెర దగ్గర అంతకంటే ముందు డ్రామాస్ ఉండేవి, నాటకాలు ఉండేవి, నాట్యం ఉండేది, అలా ఉండేటివి. అప్పట్లో రాజుల పరిపాలన కదా, రాజులు ప్రతిరోజు సాయంకాలం నాట్య కార్యక్రమం పెట్టుకునే వాళ్ళు, లేకపోతే విదూషకులు ఉండేవాళ్ళు వాళ్ళని అలరించడానికి. అదే తెర మీదకి వచ్చింది, అదే వీధిలోకి వచ్చింది, తెర మీదకి వచ్చింది, అదే ఈరోజు సినిమాగా రూపాంతరం చెందింది. కాబట్టి ఈ కళ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ శాతం సినిమాలు 99.99 సినిమాలు ఏం చేస్తున్నాయంటే నాలో లేనటువంటి చెడు లక్షణాలు లేదా అంతంత మాత్రంగా ఉన్న దాన్ని కూడా డెవలప్ చేసేటట్టుగా తయారవుతున్నాయి, కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. నేను ఉదాహరణకి దొంగతనం చేద్దాం వద్దా అని అంటే ఏదో ఇక్కడ ఉందనుకోండి ఇంటెన్షన్స్, అలా చేయడం హీరోయిజం అనేటట్టుగా చెప్తున్నాయి. లేకపోతే ఏదైనా తప్పు చేయాలనిపిస్తుంది, అలా ఉండడం అది జెంటిల్మెన్ లక్షణం, అది హీరో లక్షణం అనేటట్టుగా. లేకపోతే ఎవరైనా కొట్టడం తిట్టడం ఇది తప్పు కదా, కాదు ఇది హీరోయిజం అనేటట్టుగా కేటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి దాన్ని చూడడం ఎందుకు, ప్రేరేపించబడ్డం ఎందుకు, మరలా వచ్చి ప్రభు దగ్గరికి క్షమాపణ వేయడం ఎందుకు? దాన్ని చూడకపోతే మంచిదే కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. డైరెక్ట్ సినిమా చూడటం పాపం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చాను అంటే నేను చెప్పినటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ సామర్థ్యం అన్నది 100 మందిలో 90 మందికి లేకపోవచ్చు. కానీ నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఫేస్ వాల్యూని బట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు, 90 మంది ఉంటారు. అంటే జాన్పాల్ అని చెప్పాడు సినిమా చూడదు క్రైస్తవులని, ఓకే వాళ్ళు ఇది నమ్మి సినిమా చూడకుండా ఉన్నా సరే మంచిగా ఉండగలుగుతారు. లేదా నేను చెప్పినటువంటి ఎస్సెన్స్ ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు ఈ ఎస్సెన్స్ అర్థం చేసుకొని మానేసినా సరే మంచిది. సినిమాస్ అన్ని ఒక కేటగిరీ ఎందుకు రావు, మంచి సినిమాలు చూడొచ్చు అంటున్నారా మళ్ళీ? మంచి సినిమాలు అంటే అవి ఏంటనేది కూడా చెప్పాలి మరలా. ఓకే, అదే మీరు చెప్పండి, అవి ఏంటి అనేది కూడా చెప్పాలి. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య జై భీమ్ అనే సినిమా వచ్చింది. జై భీమ్ అనే సినిమా వచ్చింది. అందులో ఒక క్లిప్ ప్లే చేశాడు నా ఫ్రెండ్ ఒకడు. ఆ క్లిప్ ప్లే చేయగానే నిజంగా ఏడుపు వచ్చింది, కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. దేన్ని చూసానంటే ఆ సినిమాలో అంటే కులం తక్కువ వాళ్ళు ఉంటారు కదా, కులం తక్కువ వాళ్ళని ఎవరో కులం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి వాడు ఏదో మర్డర్ ఏదో చేసినప్పుడు వాడు ఈ వ్యవస్థకి డబ్బు ఇచ్చి వాడు ఎస్కేప్ అయితే ఈ కులం తక్కువ వ్యక్తులను తీసుకుని వెళ్ళి ఆ కేసులో ఇరికించడం. అలా వీళ్ళ జీవితాలు ఆ చీకటి గదుల్లోనే మగ్గిపోవడం. ఎందుకంటే వాళ్ళకి అడ్వకేట్ పెట్టుకోవడం తెలియదు, చట్టాల గురించి తెలియదు, అలా వాళ్ళు చీకటి గదుల్లో మగ్గిపోవడం. దాన్ని చూసినప్పుడు నిజంగా ఏడుపు వచ్చింది. ఒకవేళ రాజ్యాంగం అనేది రాకపోయి ఉంటే, కాన్స్టిట్యూషన్ రాకపోయి ఉంటే ఇప్పటికీ చదువులేక ఎంతమంది ఇలాంటి వాళ్ళు మగ్గిపోయే వాళ్ళు, ఇప్పటికీ మనకు తెలియకుండా ఎంతమంది మగ్గిపోతున్నారో చట్టం మీద కానీ సమాజం మీద అవగాహన లేకుండానే నిజంగా ఏడుపు వచ్చింది. అదేంటది సినిమా అంటావా అంటే కాదు, ఒకప్పటి ఆ నేపథ్యాన్ని తీసుకొని వచ్చి దృశ్య రూపంలో నాకు చూపించింది. ఇప్పుడు చెప్పాను అనుకో, నేను ఒకప్పుడు ఇలా అఘాయిత్యాలు జరిగేటి, దారుణాలు జరిగేటి అంటే ఏమనిపిస్తుంది నాకు పెద్దగా. కానీ ఎప్పుడైతే దృశ్య రూపంలో నేను చూశానో నేను దాంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయాను, కనిపించింది, ఏడుపు వచ్చేసింది నాకు. సో ఇలాంటివి సమాజాన్ని జాగృతం చేసేవి, ఎడ్యుకేట్ చేసేవి, ఇలాంటివి ఓకే అవి కొన్ని ఉంటాయి, నేను చూస్తానని చెప్పట్లేదు. ఒకవేళ నేను చూడాల్సి వస్తే ఇలాంటివి చూసేటువంటి అవకాశం ఉంటుంది.
మరలా చెప్తాను, ఎందుకంటే మా వాళ్ళు అనుకుంటారు అంటే చూస్తావు సినిమా అంటే, సారీ నాకంత టైం లేదు, ఓకే. నాకంత టైం లేదు, నాకంత ఓపిక లేదు, నాకంత ఇంట్రెస్ట్ లేదు, అవి చూసే తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా నాకు లేదు. అయితే సినిమాలన్నీ ఒక కేటగిరీ ఎందుకు రావు, అందులో కొన్ని ఎడ్యుకేట్ చేసేటివి ఉంటాయి, కొన్ని నేర్చుకోవచ్చు, వాటిని మినహాయిస్తున్నాను మన వాళ్ళు నేను ఇక్కడ నేర్చుకున్నాను మరలా అందులో దుముకుతారు. కాబట్టి నేను ఏం చేశానంటే, ఇది చాలా డెలికేట్ సబ్జెక్ట్ కాబట్టి చూడొచ్చు అంటే ఒక సమస్య వస్తుంది, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. నేను నేర్చుకుంటున్నాను ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు చాలా మంది. చూడకూడదంటే అసలే చూడకూడదని మరలా ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. రెండు ఎక్స్ట్రీమ్లే. అలా కాకుండా సింపుల్ గా ఒక పాస్టర్ గా క్రైస్తవులు సినిమా చూడకండి అంతే. ఎందుకంటే సినిమా చూసి నాకు ఫస్ట్ నుంచి పదం ఇప్పుడు క్రైస్తవులు అని వాడుతున్నారు. అవును, క్రైస్తవుల్లోనే రోమన్ క్యాథలిక్స్ వేరు, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళు మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, సినిమాకి వెళ్తారు. అసలు వాళ్ళు క్రిస్టియన్ కేటగిరీ. ప్రొటెస్టెంట్స్ బైబిల్ కట్టుబడాలి, బైబిల్ కట్టుబడిన వాడిని ప్రొటెస్టెంట్ అంటాం. వరల్డ్ వైడ్ గా అతి పెద్ద మతం ఏదైనా ఉంది అంటే అది క్రిస్టియానిటీ, క్రైస్తవ్యమే. అవును, క్రైస్తవ్యమే. సరే, తెలుగులో క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ. ఎంతమంది నిజంగా బైబుల్ కి కట్టుబడి ఇలా చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక సినిమా చూడకుండా, ఒక సిగరెట్ దాక్కుండా, ఒక మందు దాక్కుండా ఉన్నారా ప్రొటెస్టెంట్స్? అసలు ఉంటే ఎంత శాతం ఉంటారు? మీ జస్ట్ ఇమాజిన్ చేసి చెప్పండి ఒక పర్సంటేజ్. ఓకే, చెప్తాను వినండి. ఇది చెప్పే కంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక మనకు ఉంది కదమ్మా, అందరికీ చదువు కావాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, మగపిల్లలు చదువుకోవాలి, చదువుకోవాలి. మనం చదువుకునే పిల్లల్ని పనిలో పెట్టకూడదు, బడియేడు పిల్లల్ని పనిలో పెట్టకూడదు, చదువుకోవాలి అన్నది చట్టం. చదువుకుంటే సమాజం బాగుంటుంది, మనకు సమాజం అర్థమవుతుంది, చదువుకుంటే పరిణితి చెందుతాం. ఓకే, అందుకనే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, మొత్తం మన భారతదేశం అంతా పాఠశాలలు ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఉంది. ఎంతమంది చదువుకు న్యాయం చేస్తున్నారు? ఎంతమంది చదువుకొని నిజంగా పరిణితి చెందుతున్నారు? ఓకే, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది చదువుకోవట్లేదు, ఎంతమంది స్కూల్కి వెళ్ళి నిజంగా దాన్ని వంట పట్టించుకోవట్లేదు అనే దాని మీద విద్యా వ్యవస్థ ఆధారపడలేదు. విద్యా వ్యవస్థ బై నేచర్ అది మంచిది, సమాజ హితం కోసం ఏర్పాటు చేయబడింది. అయితే దాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగించుకోవట్లేదు అనే దాని మీద దీని క్రెడిబిలిటీ ఆధారపడలేదు. ఇది మంచిది, వీళ్ళు ఉపయోగించుకున్నా మంచిదే, ఉపయోగించుకోకపోయినా మంచిదే. ఓకే. అలాగే బైబిల్ అన్నది, క్రిస్టియానిటీ అన్నది దేవుని మార్గం. సృష్టికర్త అయిన దేవుడు మానవుణ్ణి ఎలా బ్రతకమంటున్నాడు అనేటువంటిది బైబిల్. ఆయన చెప్పాడు, ఆదికాండం నుంచి ప్రకటన దాకా చెప్పాడు. నేను పట్టుకున్నాను, నేను దీన్ని అవలంబించడానికి వచ్చాను, పాస్టర్గా వచ్చాను. ఎంత మటుకు నేను అందులో సక్సెస్ అవుతున్నాను అన్నది నా వ్యక్తిగతం, నా సామర్థ్యం, నా పరిస్థితులు, నా డెడికేషన్. ఇప్పుడు నేనేదో తప్పు చేశానని దీని మీదకి రాదా ఆ తప్పు, దీని మీద ఆరోపించబడదు, అది నా ఇండివిజువల్ ఫెయిల్యూర్ అవుతుంది. సో క్రిస్టియన్స్ 100 మంది చర్చికి వెళ్తున్నారు అనుకోండి, 100 మందిలో 90% మంది బైబిల్లో అడపాదడపా చెప్పినవి కాకుండా చెప్పనివి చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. మీరు చెప్పినట్టుగా ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టిల్ దే ఆర్ ఆన్ ది పాత్, అంటే ఆ దారిలో ఉన్నారు. ఎందుకు అంటే ఒక సామెత ఉందమ్మా, గమ్యం వైపు నడువునైనా నడువు, నిదానంగా నడువు, కానీ వెనకంజి మాత్రం వేయొద్దు అని. గమ్యం ఉంది, వెనకంజి వేయొద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ నువ్వు బ్యాక్ వచ్చే కంటే కనీసం మెల్లిగా అన్నాడు, లేకపోతే మోకాలతో అయినా దేకు, లేకపోతే దొర్లుకుంటైనా వెళ్ళు. నువ్వు ఎంత నిదానంగా నడిచినా సరే నువ్వు ఉన్నది గమ్యంలోనే ఉన్నావు. అయితే మొత్తానికి ఈరోజు నేను సిగరెట్ తాగొచ్చు, లేదా సినిమాకి వెళ్ళొచ్చు, బట్ వేసుకొని దేవుడని అంగీకరించాను, ఆయన దారిలో ఉన్నాను. రేపు దీన్ని మానొచ్చేమో, దాన్ని మానొచ్చేమో, మొత్తానికి నేను గమ్యంలో ఉన్నాను, నిజంలో ఉన్నాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రన్నింగ్ వెన్ వీఆర్ ఆన్ ది రాంగ్ ట్రాక్ అని ఒక ప్రావర్బ్ ఉంది. అంటే నిజమైనటువంటి దారి కాకుండా అక్కడ ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే నీకు ఎంతసేపటి గమ్యం రాదు. అదే గమ్యం ఉండేటువంటి నిజమైన దారిలో మెల్లుగా నడిచినా సరే ఒకనొక రోజు గమ్యం వస్తుంది అనేటువంటి ఒక నిశ్చయిత ఉంటుంది. ఈరోజు 100 మంది క్రైస్తవులు చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు 100 మంది బైబిల్ ప్రకారం బ్రతకడానికి మొగ్గు చూపకపోవచ్చు, బట్ ఒకరోజు వాళ్ళు మొగ్గు చూపుతారు, వాళ్ళు మారుతారు అనే దానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు మీరైతే ఫాలో అవుతున్నారు బైబిల్ని. నేను కూడా 100% ఫాలో అవుతున్నాను చెప్పలేను, ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. అంటే చెబుతున్నా, అంటే మీరు ఫాలో అవుతున్నారా అంటే ఏమో రేపు నా మీద ఒక అలిగేషన్ రావచ్చేమో, మీకు ఒక పాసిబిలిటీ చెప్తున్నాను.
అంటే వస్తుందా అని కాదు, ఓకే. ఒక పాసిబిలిటీ అయితే నా మీద మీరు ఉంది కదా. నమ్ముతున్నారు కదా, నేను నమ్ముతున్నాను, బైబిల్ ని నమ్ముతున్నారు, పరిశుద్ధ గ్రంథం అని అంతఃకరణ శుద్ధిని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఉంది పాత నిబంధన, కొత్త నిబంధన. దీన్ని మొత్తం బైబుల్ అంటామమ్మా. ఓకే. ఇది పాత నిబంధన కొత్త నిబంధన కలయిక. ఎస్. అయితే ఇప్పుడు ఈ యాజ్ పర్ బైబిల్ క్రిస్టియన్స్ కి దేవుడు ఎవరు? కొత్త నిబంధన ప్రకారం చెప్పాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇలా ఎలా చెప్తారు? వినండి, కొత్త నిబంధన, ఒక్క మాట పాత చెప్తాను, నిబంధన ఒకే మాట చెప్తాను. అన్ని కలిపి బైబిల్ అని అన్నారు. లేలే అంటే ఓకే. మీకు ఎంతమంది దేవుడు ఇక్కడ నాకు అది చెప్పండి first. అంటే ప్రసన్న గారు, ఇక్కడ నేను మీకు సమాధానం చెప్పట్లేదు, ఓకే. మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ ఆడియన్స్ కి నా ఆడియన్స్ కి అందరికీ చెప్తున్నాను. అవును, అదే సో డౌట్ ఏంటంటే ఉన్న ప్రతి ఆ ఒక్కరికి ఒకే మాట చెప్పేదానికి ముందు ఓకే. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. రైట్, ఇవ్వండి. ఎందుకంటే కొన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని వన్ లైన్ ఆన్సర్స్ ఉంటాయి, కొన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఎస్సేస్ ఉంటాయి. ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఆర్ నో అడిగాను కదా అనే పాయింట్ ఆఫ్ మీది, కానీ బైబిల్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాదు అది. సరే పర్లేదు, నేను ఓకే, నేను చెప్తాను వినండి. పాత నిబంధన ప్రకారంగా మాట్లాడాలంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా, క్రొత్త నిబంధన ప్రకారం సృష్టికర్త యెహోవా, అంతే కదా. సృష్టికర్త యెహోవా, సృష్టికర్త యేసు ప్రభు, సృష్టికర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే. బైబిల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు ఎలోహీం అనే పదంతో బయలుపరచబడ్డాడు. ఎలోహీం. ఓకే. ఎలోహీం అనేటువంటి పదం యూని కాంపౌండ్ వర్డ్ అంటారు. అది యూని కాంపౌండ్. యూని అంటే సింగులర్, కాంపౌండ్ అంటే ప్లూరల్. అంటే చూడ్డానికి సింగులర్గా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే అది ప్లూరల్గా ఉంటుంది. ద్రాక్షకి ఎలా అన్నాం అనుకో, అది ఏకవచనం బహువచనమా? చూడడానికి అది ఏకవచనమే. ఒక ద్రాక్షకి ఎలా అన్నాం, గెలలు అనలే, కానీ గెల అంటే అందులో చాలా గ్రేప్స్ ఉన్నాయి, బహువచనం. అలాంటి యూని కాంపౌండ్ వర్డ్ ఎలోహీం అనేది. బైబిల్లో దేవుని ఎలోహీం అని పిలిచారు. ఎలోహీం అనే పదాన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలనుకోండి, దేవుళ్ళు అని వస్తుంది తెలుగులో. కానీ ఆ ఎలోహీం అనేది బహువచనం కదా, దేవుళ్ళు అంటే మన భారతదేశ కాంటెక్స్లో ఏంటి, దేవుళ్ళు బహువచనం కదా. కానీ ఎలోహా అంటే ఏకవచనం దేవుడు అని. హీబ్రూ భాషలో ఎలోహా అంటే ఏకవచనం, కానీ వాడబడింది ఏంటి, బహువచనం, ఎలోహీం అని వాడబడింది. దీన్ని ఎగ్జాక్ట్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే దేవుళ్ళు అని వస్తుంది, లేదా దేవుడు అని పెట్టాలంటే ఎలోహా అని ఉండాలి. కానీ అక్కడ వాడబడిన పదం ఏంటంటే ఇదే ఎలోహీం అనే పదం గ్రీకు గానీ అక్కడ ఎలోహాన్ లేదు, ఎలోహీం అని ఉంది. ఇప్పుడు ఎలోహీం అని దేవుళ్ళు అని ట్రాన్స్లేట్ చేయాలి, బైబుల్లో దేవుడు అని ట్రాన్స్లేట్ చేశారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడు అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇక్కడ దేవుళ్ళు అని ఉండాలి, ఇది భారతదేశం కాంటెక్స్ట్ ప్రకారం. ఎందుకని భారతదేశం అన్నది ప్యాంథియిజం, పాలిథియిజం. పాలిథియిజం అంటే అర్థం అంటే బహుదేవతారాధన. కాబట్టి దేవుళ్ళు అంటే పెద్ద ప్రాబ్లం రాదు మనకి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి దేవుడు అంటే ప్రాబ్లం రాదు. కానీ ఇది హీబ్రూ టెక్స్ట్ కాబట్టి హీబ్రూలో దేవుడు ఒక్కడే అని రాయబడింది. దేవుడు ఒక్కడే, మోనోథియిజం అది. దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి ఆ కల్చర్లో దేవుళ్ళు అంటే అసలు ఆ పదమే వ్యాలిడ్ కాదు. అది ఒక భాషలో ఉన్న పదానికి ఇంకో భాషలో ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ భాషకి దగ్గరగా ఉన్న పదాలను వెతుక్కుంటాం, దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటాం. ఎగ్జాక్ట్గా పదాన్ని తర్జుమా చేస్తే ట్రాన్స్లేషన్ అంటాం. అలా కాకుండా ఆ పదం ఇక్కడ లేదు కదా, అలాంటి వ్యక్తీకరణ లేదు కదా, సో దీనికి దగ్గర దరిదాపులో ఉండేదాన్ని పెట్టేదాన్ని ట్రాన్స్లిటరేషన్ అని పిలుస్తారు. అలా ఎలోహీం అనే పదాన్ని ట్రాన్స్లిటరేషన్ చేసి దేవుడు అని పెట్టారు. ఎందుకని చూడడానికి ఏకవచనం కానీ లోపల బహువచనం ఉంది కాబట్టి. సింపుల్గా దీన్ని ఏమని బైబిల్ చెప్పిందంటే త్రిత్వము, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు అని చెప్పబడింది. చెప్తాను ఇప్పుడు, ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రసన్న, నేను జాన్ పాల్. అంటే నేను వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. జాన్ పాల్ అనే పర్సన్, నేను బీయింగ్ ఏంటి, హ్యూమన్ బీయింగ్. నేను హ్యూమన్ బీయింగ్ని వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. నా పర్సనాలిటీ ఏంటంటే జాన్ పాల్ అనే పర్సనాలిటీ. మీరేంటి, ప్రసన్న అనే పర్సన్, హ్యూమన్ బీయింగ్. మనుషులందరూ కూడా వన్ ఇన్ బీయింగ్, అందరూ హ్యూమన్ బీయింగ్సే. పర్సనాలిటీకి వస్తే, పర్సన్ విషయానికి వస్తే మారిపోతాం. మీరు ప్రసన్న, నేను జాన్ పాల్, ఇంకొకరు సురేష్, ఇంకొకరు రమేష్, ఇంకొకరు కీర్తి. ఇలా ఏంటంటే ఆ పర్సన్ మారిపోతాం. ఇప్పుడు వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. నేను ఎంతసేపు ఉన్నా సరే వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్ అర్థం చేసుకుంటాను. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అంటే వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సన్స్. వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సన్స్. బీయింగ్ ఏంటి, గాడ్ హెడ్, దైవత్వం, దేవుడు ఒక్కడే. పర్సన్స్ వచ్చేటప్పటికి ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు. బీయింగ్ వచ్చేటప్పుడు గాడ్ హెడ్ ఒకటే. పర్సన్స్ వేరే, పర్సనాలిటీ 3.
ఇప్పుడు ఇదేంటి అంటే నాకు అర్థం చేసుకోవడానికి చేత కాదు, దీన్ని అనుభవించాలి. ఇది ఎక్స్పీరియన్స్కి అందుతుంది తప్ప ఎక్స్ప్లెనేషన్కి అందదు. దీన్ని బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే త్రిత్వము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఫాదర్ క్రియేటర్ అన్నా ఓకే, సన్ క్రియేటర్ అన్నా ఓకే, హోలీ స్పిరిట్ క్రియేటర్ అన్నా ఓకే. ఎందుకంటే బీయింగ్ ఒకటే కాబట్టి. సో ఏంటంటే పాత నిబంధనల ప్రకారం యెహోవా దేవుడన్నా ఓకే, కొత్త నిబంధనల ప్రకారం యేసుప్రభు దేవుడన్నా ఓకే, లేదా ఇదంతా మాకు అర్థం కాదండి, ఒక్కరిని చెప్పండి దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన త్రిత్వమైన దేవుడు కాబట్టి, ఏ పేరు చెప్పినా ఆయన ఒక్కడే కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టికర్త. ఇప్పుడు బీయింగ్ ఒకటే అని అన్నారు, పర్సన్స్ ముగ్గురు అని మీరే ఒప్పుకున్నారు. యెహోవా వేరు, యేసు ప్రభు వేరు, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు వేరు పర్సన్స్ వేరు. అవును, పర్సన్స్ వేరు. యెహోవా ఎవరు అంటే ఇప్పుడు జాన్ పాల్ గారు ఎవరు అంటే మీరు చెప్పేస్తారు పలానా పాస్టర్. నేను ఎవరు అంటే నేను ఒక జర్నలిస్ట్ ని పలానా ఛానల్లో చేస్తానని చెప్తారు. యెహోవా గారు ఏం చేసేవాళ్ళు, యేసుక్రీస్తు గారు ఏం చేశారు, పరిశుద్ధాత్మ గారు ఏం చేశారు? ఓకే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ తో కూడుకున్నది. సింపుల్ గా చెప్తాను. యెహోవా ఎవరు, ఆయన ఏంటి అనేది తెలియాలంటే ఆదికాండం నుంచి మలాకి దాకా ఉన్నటువంటి 39 పుస్తకాలు చదివితే యెహోవా ఏంటి అనేది అర్థమవుతుంది. 39 పుస్తకాలు ఎసెన్స్ అడిగారు. వీళ్ళ ముగ్గురికి సంబంధం ఉంది కదా, చెప్తాను. అంతే కదా, ముగ్గురు ఒకటే కదా, ముగ్గురు బీయింగ్ ఒకటే. అవును, బీయింగ్ ఒకటే. దైవత్వం ఉన్న పర్సన్స్, దైవత్వంలో ఉన్న ముగ్గురు పర్సన్స్ వీళ్ళు. అదే మీరు దైవత్వం అనే చెప్పారు. బీయింగ్ కి చెప్పారు. పర్సన్స్ వేరు. ఈ పర్సన్స్ వీళ్ళ రోల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒక్కొక్క రోల్స్ ఏంటి ఇండివిజువల్ గా అంటే యెహోవా రోల్ ఏంటంటే ఆదికాండం నుంచి మలాకి వరకు 39 పుస్తకాలు చదివితే ఆ ఎసెన్స్ యెహోవా రోలు. ఇక కొత్త నిబంధనకు వస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలను చదివితే అక్కడ వచ్చేటువంటి ఎసెన్స్ ప్రభువైన యేసుక్రీస్తు రోలు. అపోస్తలుల కార్యం గ్రంథం చదివినప్పుడు, మిగిలిన పత్రికలు చదివినప్పుడు అక్కడ వచ్చేటువంటి హోలీ స్పిరిట్ సంబంధించిన ఎసెన్స్ వస్తాయి కదా, అది హోలీ స్పిరిట్ రోల్. ప్రశ్న చిన్నది, సమాధానం కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకోవాల్సింది. సింపుల్ చెప్పాలంటే పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధనలో గాస్పల్స్ సువార్తలు ప్రభువైన యేసుక్రీస్తు, అపోస్తల కార్యంలో కనబడుతూ ఉన్నది హోలీ స్పిరిట్. రైట్. ఇప్పుడు ఈ క్రైస్తవులకి మేరీ అనే ఆవిడ కూడా దేవతేనా? కాదు, ఆవిడ దేవత కాదు. మేరీ దేవత ఎందుకు అవుతుంది? మీలాంటి నాలాంటి మనిషి ఆ మేరీని, యోసేపుని, వీళ్ళని ఆర్సియం వాళ్ళు అంటే తన భర్త. అవును, భర్త. వీళ్ళని ఆర్సియం వాళ్ళు దేవుళ్ళుగా చేసుకున్నారు, లేదా దేవుడికి మానవుడికి మధ్యవర్తులుగా చేసుకున్నారు. అందుకని వాళ్ళు మేము వ్యతిరేకిస్తాం. మనిషికి దేవుడి స్థానాన్ని ఇవ్వడం, మనిషికి దేవుడికి మధ్యవర్తి స్థానాన్ని ఇవ్వడం, ఇది విగ్రహారాధన, ఇది మూఢత్వం అనేటట్టుగా వచ్చారు కదా యేసు ప్రభు. ప్రసన్న గారు, మీకు గర్భం నుంచి వచ్చారా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్తాను. ప్రసన్న గారు, మీకు నేను ఒక అరటి పండు ఇస్తాను, మీరు అందులో ఏ పాటు తింటారు? అరటిపండు మధ్యలో ఉన్న అరటిపండు, ఆ గుజ్జుని తింటారు, పల్పు తింటారు. మరి తొక్కను ఏం చేస్తారు? తొక్కను తీసి డస్ట్బిన్ లో. ఆ తొక్క లేకుండా గుజ్జు ఎలా వచ్చింది? ఏ తొక్క లేకుండా? ఆ తొక్క లేకుండా, ఆ పైన తొడిమ లేకుండా, ఈ తొక్క లేకుండా లోపల గుజ్జు ఫామ్ అవుతుందా? అది దాని నేచర్, అది ఫామ్ అవ్వటమే అలా. రైట్. ఆ తొక్క లేకుండా, తొడిమ లేకుండా గుజ్జు రాలేదని తొక్కను తినడం అవివేకం. అంతే కదా. ఆ గుజ్జు మనకు కావాల్సినటువంటి పదార్థం. గుజ్జు తిని తొక్కను పడేయడం మంచిది, మానవ లక్షణం. లేదు రెండు కలిపి తింటున్నాం అంటే పశువు కిందకు వస్తాం. అలాగే యేసు ప్రభు ఇది కంప్లీట్ చేయద్దు. మీరు చేసిన కంపారిజన్, ఒక తల్లి నుంచి వచ్చిన గర్భం, అరటికాయ తొక్క రెండు ఒకటేనండి? శభాష్, మంచి ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి గర్భం ద్వారా రావాలి. ఒక వ్యక్తి లోకం నుంచి వెళ్ళాలంటే చావు ద్వారా వెళ్ళాలి, ఒక వ్యక్తి లోకానికి రావాలంటే గర్భం ద్వారా రావాలి. అలా ఆయన గర్భం ద్వారా రావాలంటే కన్య మరియ గర్భాన్ని ఉపయోగించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆవిడ్ని ఉపయోగించుకున్నారా? గర్భాన్ని ఉపయోగించుకొని వచ్చాడు. మర్యాద ఎవరు చెప్తాను వినండి. ఆవిడకి ఎంతవరకు మర్యాద ఇస్తాము అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆవిడ ద్వారా వచ్చాడు అనేంత ఇంపార్టెన్స్ ఇస్తాం, అంతకు మించి ఇవ్వము. అయితే మీరు ఏమన్నారు అంటే, ఈ తల్లికి తొక్కకి ఒకే ఇంపార్టెన్స్ ఇస్తారా, ఎలా పోల్చారు చూడండి. మీరు అన్నారు కదా, ఎందుకు ఇంత కఠినంగా, ఇంత పరుషంగా, ప్రొవోక్ చేసేట్టుగా పోల్చాల్సి వచ్చిందంటే, వాళ్ళు కూడా మమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు. యేసు ప్రభువును వదిలిపెట్టి
ఓకే. బైబిల్లో ఉన్న దేవుని వదిలిపెట్టి దేవుడు స్థానాన్ని ఒక స్త్రీకి ఇచ్చి ఒక మనిషికి ఇచ్చి విగ్రహారాధన చేస్తూ బయట వాళ్ళు ప్రశ్నించడానికి, బయట వాళ్ళు వేలెత్తి చూపించడానికి మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారు కదా అనేటట్టుగా వీళ్ళు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆర్సీఎం వాళ్ళు. సో మీరు దేవుని వెక్కిరిస్తున్నారు, బైబిల్ లేఖన అధికారాన్ని వెక్కిరిస్తున్నారు. సో నేను కూడా పోలిక అదే తీసుకున్నాను, తొక్కతో పోల్చాను. ఎందుకు పోల్చాను అంటే తొక్కేం చెడ్డది కాదు, తొక్క లేకుండా గుజ్జురాలే. అలాగే మరియమ్మ లేకుండా ప్రభుని యేసుక్రీస్తురా, నేను మరియమ్మను తొక్కతో పోల్చలే, మీరు చేస్తున్న వ్యవస్థని తొక్కతో పోల్చాను. యేసు ప్రభు జన్మనిచ్చిన మరియమ్మను తొక్కతో పోల్చలా, నేను ఆవిడ్ని దేవతగా చేసి బొమ్మలు పెట్టుకున్నారే, ఈ బొమ్మలను తొక్కతో పోలుస్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఈ అబ్యూజ్ని నేను ప్రొవోక్ చేస్తున్నాను, ఈ అబ్యూజ్ని మానండి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? మీరు మమ్మల్ని వెక్కిరిస్తున్నారు. ఎలా? లేఖన అధికారాన్ని, బైబిల్ ఏం చెప్పబడిందో దాన్ని మీరు వెక్కిరిస్తున్నప్పుడు మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఆర్సీఎం గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో విగ్రహారాధన వద్దు అంటే మీరు మరియమ్మ బొమ్మల్ని, యేసు బొమ్మల్ని, లేకపోతే పౌలు బొమ్మల్ని, యోసేపు బొమ్మల్ని పెట్టి అసలు బయట వాళ్ళు అనడానికి ఒక హేతు అయ్యారు, మీరు కారణమయ్యారు మీరు. కాబట్టి నేను మిమ్మల్ని తొక్కతో, మీరు పెట్టిన సిద్ధాంతాలు, మీరు పెట్టిన సంప్రదాయాలు, మీరు పెట్టినటువంటి వ్యవస్థల్ని తొక్కతో పోలుస్తున్నాను. నేను మరియమ్మను ఒరిజినల్గా మరియమ్మను తొక్కతో పోల్చట్లేదు, నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే యేసు ప్రభు ఆవిడ ద్వారా వచ్చాడు. నేను ప్రొవోక్ చేస్తుంది ఎవరిని? మరియమ్మ బొమ్మల్ని. సరే, ఓకే. కాబట్టి వచ్చిన కంక్లూజన్ ఇస్తాను. యేసు ప్రభు రావడానికి వాడబడినటువంటి గర్భాన్ని మేము గర్భంగానే చూస్తాం, దేవతగా చూడం. ఆ మరియమ్మను దేవతగా చూడం, మనిషిగానే చూస్తాం. అదే మనిషి ద్వారా, మనిషి గర్భం ద్వారా వచ్చారు, అంతవరకు. ఆవిడ పాట, ఆవిడ దేవత కాదు, యేసు ప్రభు దేవుడు. జాన్ పాల్ గారు బిఫోర్ మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. మీ తల్లిదండ్రుల పేర్లు నాకు తెలియదు. మా నాన్న పేరు జయరామయ్య, మా అమ్మ పేరు సీతమ్మ. ఓకే. వీళ్ళిద్దరిని మీరు అభిమానిస్తారు, గౌరవిస్తారు, అవును, రెస్పెక్ట్ ఇస్తారు ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ ఇన్ కేసు ఫస్ట్ యాక్చువల్లీ మనకి నేర్పించినప్పుడు తల్లి, తండ్రి, తర్వాత గురువు వీళ్ళ ముగ్గురు దైవం. మనకి వీళ్ళ ముగ్గురు దైవం. చిన్నప్పటి నుంచి చదువుకున్న చెప్తున్నాను. తల్లి ప్రత్యక్షంగా ఫస్ట్ కనిపిస్తుంది, ముందు వాళ్ళిద్దరూ దైవం, తర్వాత మనకి సంస్కారం, చదువు, జ్ఞానం నేర్పించిన వాళ్ళు గురువు. మీలాంటి వాళ్ళు, ఇప్పుడు పాస్టర్ మీరు చేస్తున్నారు కూడా అదే కదా, మీ శిష్యులకి వాళ్ళు దైవం. తర్వాత కనిపించని మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు దైవం. ముందు వీళ్ళ ముగ్గురిని ఆరాధించమని చెప్తారు. మీరు మీ తల్లిదండ్రులకి ఈ స్థానమే ఇస్తారా? నా తల్లిదండ్రుల స్థానం ఇస్తాను, కానీ దేవుడి స్థానాన్ని ఇవ్వను. ఓకే. గురువుకి దేవుడి స్థానాన్ని ఇవ్వను, గురువు స్థానాన్ని ఇస్తాను. తల్లిదండ్రుల స్థానాన్ని ఇస్తాను. ఓకే. వీళ్ళ ముగ్గురికి వాళ్ళ స్థానం వాళ్ళకి. మనుషుల స్థానాన్ని, వాళ్ళ పాత్ర, నాన్న పాత్ర, అమ్మ పాత్ర, గురువు పాత్ర, అవేంటో వాటి స్థానం ఇస్తాను. దేవుడి స్థానాన్ని పొరపాటును కూడా ఇవ్వను. అది అపచారం, అది భ్రష్టత్వం. ఎందుకు అంటే నన్ను పుట్టించింది దేవుడు, తల్లి గర్భంలో తయారు చేసిన దేవుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, నేను పుట్టక ముందే నా తల్లి రొమ్ములో పాలు పెట్టినటువంటి దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు అని. ఆయన కవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఏమంటాడు? నేను పుట్టక ముందే నా తల్లి రొమ్ములో పాలు పెట్టిన దేవుడు అంటాడు. తల్లికి తెలియదు దేవుడు ఇదంతా చేస్తున్నది. గర్భంలో ఎంతగా మనం ఎదుగుతున్నామంటే ఇదంతా కంప్లీట్గా దేవుడే. నా ప్రాణాన్ని ఇచ్చింది, ప్రాణం తీస్తున్నది, ఎంత దేవుడే కంప్లీట్గా. తల్లి మోస్తుంది, తండ్రి పెంచుతాడు. కాబట్టి మొదట దేవుడు, తర్వాత తల్లిదండ్రులు. ఇంకో మాట చెప్పమంటారా? నేను ఎంతసేపు బైబిల్ ప్రకారం చెప్తున్నారు, ఆ బైబిల్ ఉన్న ఎసెన్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తానో చెప్తాను వినండి. నేను ఎంతవరకు అయితే దేవుడికి భయపడతానో అంతవరకే తల్లిదండ్రులకు నేను గౌరవం ఇవ్వగలుగుతాను జెన్యున్గా. ఒకవేళ నేను దేవుడి మాటే విననటువంటి కండిషన్కి వచ్చాను అనుకోండి, తల్లిదండ్రుల పొరపాటుకు పట్టించుకోను. ఎందుకంటే దేవుడు భయం ఉన్నోడే తల్లిదండ్రుల స్థానాన్ని ఇస్తాడు, సమాజంగా చూస్తాడు, మనిషి విలువ ఇస్తాడు. వన్స్ ఆయన అధికారం కింద నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఇంకెవరికి రెస్పెక్ట్ ఇవ్వడు, తల్లిదండ్రులు కూడా చంపే స్థితికి కూడా వచ్చేస్తాడు. దేవుడికి భయపడేవాడు ఈ పాత్రలన్నింటినీ సమానంగా పోషిస్తాడు. నేను మా అమ్మా నాన్నల్ని ప్రాణంగా ప్రేమిస్తాను. అవసరమైతే వాళ్ళకు నా ప్రాణం ఇవ్వాల్సింటే ఇస్తాను, నా అవయవాలు ఇవ్వాలంటే ఇస్తాను. వాళ్ళు నాకు జన్మనిచ్చారు, ఈ జన్మ వాళ్ళకు ఉపయోగపడుతుందంటే ఏ విధంగానే ఇవ్వగలుగుతాను వాళ్ళకి నేను. కానీ వాళ్ళకి దేవుడి స్థానాన్ని పొరపాటును కూడా ఇవ్వను, దేవుడికి మించి వాళ్ళను ప్రేమించను. బైబుల్ని మీరు పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి అన్నారు. అవును. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని విన్నాను. ఇంకా చాలా కొన్ని విన్నాను.
ఇప్పుడు సువార్త అంటే మంచి వార్త అంటే మంచి వాక్యం, శుభవార్త. శుభవార్త. శుభవార్త అంటే అందరికి శుభవార్త కాదు ఇది. ఓకే. పాపులకి, మేము పాపులమి అనుకుంటున్న వాళ్ళకి, మేము మంచి వాళ్ళం నీతిమంతులు అనుకుంటే వాళ్ళకి శుభవార్త కాదు, దుర్వార్త అవుతుంది. ఓకే. సువార్త వేరు, ఆజ్ఞలు వేరు. ఆజ్ఞలు పాటించలేనటువంటి వాళ్ళని పాపులు అని పిలుస్తారు. ఓకే. నన్ను వలె నా పొరుగు వాడిని ప్రేమించలేనప్పుడు అది పాపం అవుతుంది. ఓకే. ఆ పాపం చేసిన వాడికి నీ పాపాన్ని నేను తీసివేస్తాను అన్నది శుభవార్త అవుతుంది. ఓకే. అయితే నేను నీతిమంతుణ్ణి, నేను మంచోడిని, నేనేం పాపం చేస్తున్నాను అనే వాళ్ళకి సువార్త దుర్వార్త అవుతుంది. నేను పాపిని, నేను చెడిపోయాను అనేవాడికి శుభవార్త అవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ. రైట్. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫాదరు మదరు చేసిన పాపం మనకు వర్తిస్తుంది రాదు. మీరు ఇప్పుడు ఈ సువార్త ఇది ప్రకటిస్తున్నారు ఎవరి కోసం అంటే పాపుల కోసం. వీళ్ళు ఎలా అయ్యారు సార్ పాపులు? నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించానని బైబిల్లో రాయబడింది. ఎలా సార్? అదే నేను అడుగుతున్నా. పాపం అంటే ఏదో తప్పు చేశారు. ఇప్పుడు నేను ఈ ఆదాము అవ్వలు దేవుడు ఆజ్ఞలు పాటించలేదు, పాపం మూటగొట్టుకున్నారు, అక్కడి నుంచి వచ్చిన సంతతే అనేది బైబిల్ చెప్తుంది. మనం అందరం సో వాళ్ళు పాపం చేశారు కాబట్టి మీరు పాపాత్ములు మిగతా వాళ్ళందరూ అనేది బైబిల్ చెప్తోంది. ఇప్పుడు మీరేమన్నారు సార్? తల్లిదండ్రులు చేసిన పాపం నాకు వర్తించదు అన్నారు. మరి ఎవరు సార్ వాళ్ళు? ఆదాము అవ్వలు చేసిన పాపం మొత్తం జనరేషన్స్ కి అంతగట్టి పాపాత్ములు 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 పాపులు పాపులు ఎందుకు సార్? అది అవార్డు ఎందుకు? పాపం రెండు రకాలు. ఒకటి ఒరిజినల్ సిన్ అంటారు, మనం చేసినవి. చెప్పామనండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. జన్మతః పాపము, కర్మతః పాపం. మీరు ఎంతసేపు మాట్లాడింది ఏంటంటే కర్మతః పాపాల గురించి మాట్లాడారు. నేను చేయలేదు కదా, వాళ్ళు చేసిన నాకెందుకు వస్తుంది అనేటట్టుగా మాట్లాడారు. నేను చెబుతున్నాను అంటే ఆ ప్రశ్నను మాట్లాడినట్టు చెప్తున్నాను నేను అంతే. నేను చేస్తే వచ్చేదాన్ని కర్మతః పాపం అని పిలుస్తాం. నేను చేస్తే వచ్చేది కర్మతః పాపం, సిన్ బై డీడ్స్ అంటాం. ఓకేనా? జన్మతః పాపం అంటే ఒరిజినల్ సిన్ అంటాం, బర్త్ సిన్ అంటాం. అంటే న్యాచురల్గా అంటే మన పుట్టుకే పాపం, పుట్టుకు పాపం. ఇది ఒరిజినల్ సిన్ అంటాం, జన్మతః పాపం అంటాం. చేస్తే వచ్చేదాన్ని కర్మతః పాపం అంటాం. అసలు మనం పుట్టడం పాపం అంటారు మీరు? పుట్టడం పాపం కాదు, పుట్టడంతోనే పాపలం అంటున్నారు. పుట్టడంతోనే పాపులుగా పుడుతున్నాం అంటున్నా. సో అందరూ జన్మతః పాపులే, జన్మతః పాపులు, అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరం పాపులే. మీ ఇంట్లో గనక 1 సంవత్సరం పైబడినటువంటి ఒక అబ్బాయి, ఇంకో 2 అబ్బాయిలు ట్విన్స్ ఉన్నారనుకో, ఉదాహరణ ట్విన్స్ ఉన్నారు. మన వాళ్ళు ఏమంటారంటే చిన్న పిల్లలు దేవునితో సమానం అంటారు. అది పచ్చి పూతు. వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి అలా అంటే ఓకే, కానీ వాళ్ళకు చేసే అంత అది లేదు కాబట్టి చేయట్లేదు. వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు, వాళ్ళకి అంత అవయవాలు సహకరించదు. కానీ ఇప్పుడు 2 ట్విన్స్ 1 year old ఉన్నారు, 2 ఒకేలాగా ఉన్నారు, ఒకే తల్లి గర్భంలో పుట్టారు, 2 ట్విన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిని అటువైపు ఇటువైపు పడుకోబెట్టి 2 ఉయ్యాలో ఉంటారు కదా, మధ్యలో చాక్లెట్ పెట్టండి. ఒకటే పెట్టండి, 2 పెట్టకండి, ఒక చాక్లెట్ పెట్టండి. ఒక 5 minutes తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, వాళ్ళిద్దరు లాక్కుంటారు, వాళ్ళిద్దరు ఏడుస్తారు. లేదా ఒక బిడ్డను ఎత్తుకున్న తల్లి ఇంకొకటి ఏడుస్తాడు. అర్థమవుతుందా? అసలు ఈ కొట్టుకోవడం, ఈ తిట్టుకోవడం, అలగడం, ఆ ద్వేషం పెట్టుకోవడం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలకి? 1 year old ట్విన్స్కి ఎలా వచ్చింది? ఒకే తల్లి ఒకే రూపంలో ఉన్నారు ఇద్దరు, కానీ ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? 1 year అంటే వాళ్ళు అటు ఇటు దొరిలేటువంటి, చేతులు కలిపేటువంటి వయసు వచ్చింది కాబట్టి 1 year లో మనం ఐడెంటిఫై చేసే దాన్ని. మనం బ్యాక్ వెళ్ళినా సరే సేమ్ పరిస్థితి అదే. వాళ్ళకి అప్పుడు వయసు లేదు కాబట్టి, పరిణితి లేదు కాబట్టి, ఆ మెచ్యూర్ కాలేదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. కానీ వాళ్ళు అలా గ్రో అయ్యే కొద్దీ కంప్లీట్ డిఫరెంట్ వ్యక్తులుగా తయారవుతారు వాళ్ళు. ఈ లక్షణం 1 year లో రాలే, స్వభావ సిద్ధంగా వచ్చింది. అది వయసు పెరిగే కొద్దీ, అవకాశాలు వచ్చే కొద్దీ మేనిఫెస్ట్ అవుతుంది, బయట కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్నోసెన్స్ లో ఉంటారు. దైవత్వంతో ఎందుకు పోల్చారు అంటే, ఇప్పుడు దేవుడు అమాయకుడు కాదు, దేవుడు అమాయకుడు కాదు, వాళ్ళలో ఒక ఈవిల్ ఇంటెన్షన్స్ ఉంటాయి. అందుకే నేను ఏమన్నాను, అదొక బూతు. చిన్నపిల్లల్ని
దేవుడితో పోల్చడం బూత్ అని స్టార్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చి నేను స్టార్ట్ చేశాను. ఏంటంటే సరే. ఇంటెన్షన్ ఉంటుంది, ఓకే. ఆ ఇంటెన్షన్ మేనిఫెస్ట్ అయ్యేటువంటి టైం లేదు వాళ్ళకి, అంత మెచ్యూరిటీ లేదు, అన్ని అవకాశాలు లేవు వాళ్ళకి. అది మేనిఫెస్ట్ ఎప్పుడైందంటే 1 year వచ్చి చాక్లెట్ పెట్టినప్పుడు మేనిఫెస్ట్ అయింది కొద్దిగా. అదే వాళ్ళు ఇద్దరు పెద్దలు అయ్యి ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని ఇద్దరు పిల్లలు కానీ అప్పుడు ఆస్తి అనేది వస్తుంది ఇద్దరు మధ్యలో. అప్పుడు కంప్లీట్ బీస్ట్ గా తయారవుతారు, ఇద్దరు యానిమల్స్ లాగా తయారవుతారు. చాక్లెట్ తో స్టార్ట్ అయింది, ఇక్కడ ఆస్తి దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్ బీస్ట్లు అవుతారు ఇద్దరు. రైట్. ఓకే. సో నేనేమంటానంటే మేనిఫెస్ట్ కావడానికి టైం పట్టిందే తప్ప ఇంటెన్షన్ లోపల ఉందని చెప్తున్నా. ఓకే. ఇప్పుడు మీరు సరే మీ పాయింట్ కే వద్దాం. అందరూ పాపులే, పాపులమే, జన్మతః పాపులు. జన్మతః పాపులమే. ఓకే. తర్వాత చేసే పనులు కర్మ ప్రకారం చేసే పాపాలు వేరే ఉంటాయి, అవి వాటికి తర్వాత వద్దాం. జన్మతః పాపులు ఎవరైతే ఉన్నారో మీ దృష్టి ప్రకారం అందరూ ఈ పాపులు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభుని నమ్ముకుంటే రక్షించబడతారు. అవును. అంతేనా? అవును. మిగతా వారు పాపాలు క్షమించబడతాయి. వీళ్ళకి ఇంకా ఏవి ఉంటాయి సరే, వీళ్ళకి ఇంకా ఏవి ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ బెనిఫిట్స్ ఉంటాయి నమ్ముకున్న వాళ్ళకి? బెనిఫిట్ అన్నది ఓకే, దీన్ని వరం అని పిలుస్తాం. వరం అని రాయబడింది. ఒక వరాలు, ఇట్లాంటి వరాలు ఇప్పుడు నేను నమ్ముకోలేదు సార్, మీరు నమ్ముకున్నారు. నమ్ముకున్నందుకు ఈ జన్మతః పాపం పోతది. అవును. ఓకే. మీరు కర్మతః పాపం కూడా పోతుంది. కర్మతః అంటే నేను ఆ పాయింట్ కూడా వస్తాను. ఈ జన్మతః పాపం పోతుంది, దాంతో పాటు ఇంకా మీకు ఏ వరాలు ఉన్నాయి? నేను దేవుని బిడ్డగా చేయబడతాను. ఓకే. నేను ఉచితంగా నీతిమంతుడిగా, ఉచితంగా పరిశుద్ధుడిగా చేయబడతాను. నేను యేసుని నమ్ముకోకముందు దేవుని ఉగ్రతకు లోనయ్యంటాను. బై నేచర్ వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అని రాయబడి ఉంటుంది బైబిల్లో. బై నేచర్ వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్. అంతే, పరిశుద్ధుడు పాపాన్ని అసహించుకుంటాడు. ఓకే. ఇప్పుడు నేను పాపిని, నన్ను ఆయన ఏ కొరతో చూస్తాడంటే కోపంగానే చూస్తాడు, అసహ్యంగానే చూస్తాడు, ఉగ్రతను కుమ్మరించడానికి చూస్తాడు. నేను పాపిని. అయితే అదే బై నేచర్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అని రాయబడింది బైబిల్లో. ఉగ్రతాపాత్రులమైన పిల్లలమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, యేసు ప్రభు శిలువ త్యాగాన్ని అంగీకరించడం బట్టి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపానికి రావాల్సిన శిక్ష, ఈ శిలువ శిక్ష, ఇంత దారుణంగా చావాలి నేను, అయితే నా స్థానంలో నీవు చనిపోయావు, నన్ను క్షమించు అనే రెపెంటెన్స్లోకి మనం వచ్చినప్పుడు, అలా యేసు ప్రభు మనల్ని క్షమించినప్పుడు ఉచితంగా నీతిమంతులు అవుతాం, ఉచితంగా పరిశుద్ధులు అవుతాం. పరిశుద్ధత ఆపాదించబడుతుంది, రక్షణ ఆపాదించబడుతుంది. క్షమించాడు, ఈ పాపాన్ని క్షమించేశాడు ఆయన. మీకు ఇప్పుడు మీరు నన్ను కత్తితో పొడిచారనుకో, ఉదాహరణకి కత్తితో పొడుచుకొని పారిపోయారు అనుకోండి. పారిపోగానే నేను రికవర్ అయ్యాను మొత్తానికి. నేను ఏ ఉద్దేశంతో ఉంటానంటే ఏదో ఒక రోజు దొరకపోతుందా, రెవెంజ్ తీర్చుకోవడానికి నేను చూస్తూ ఉంటాను. అలా కాకుండా మీరు అలా కత్తితో పొడిచి పారిపోయారు. కొద్ది రోజులకి నేను పర్సనల్గా ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీరే నా దగ్గరకు వచ్చి అమాంతం కాలం మీద పడి, బ్రదర్ ఆ రోజు నేను మిమ్మల్ని పొడిచాను కోపంలో, నన్ను క్షమించండి, ఏదో ఉద్రేకంలో చేశాను, నేను ఇప్పుడు మారు మనసు పొందాను, నన్ను క్షమించండి అని అన్నారనుకోండి. అప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటేంటంటే దొరికిందని నేను రివెంజ్ తీర్చుకోవడమా మీ మాట వినకుండా, లేకపోతే అరే అదే పొడిచింది కానీ తను పారిపోకుండా మరలా వచ్చి క్షమాపణ వేడింది కదా, ఓకే జరిగిపోయిందని క్షమించడం. 2 పాసిబిలిటీస్ ఉంటాయి కదా. ఇది మనిషి అయిన నా విషయంలో. కానీ దేవుడి విషయంలో ఏంటంటే క్షమించు అంటే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అని బైబిల్లో రాయబడింది. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ వేడితే ఆయన క్షమిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ వేడకుండా నేనేం చేశాను అనేటట్టుగా తిరిగితే గనక శిక్షిస్తాడు. క్షమాపణ ఎందుకు క్షమిస్తాడు? ఆయన దగ్గరకు వచ్చి వేడిన వాళ్ళంతా అన్యులు మీ దృష్టిలో, అంతే కదా సార్? అన్యులు అంటే సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అనుకోండి, అన్యులు అంతే కదా. అంతే, అన్యులు రక్షణకు దూరంగా ఉన్న వాళ్ళు, రక్షణకు బయట ఉన్న వాళ్ళు అన్యులు. మిగతా వాళ్ళంతా అవును, వాళ్ళు క్షమింపబడరు. క్షమాపణ వేయకుండా ఎందుకు క్షమించబడతారు? నేను అంటున్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే క్షమింపబడరు. సో వీళ్ళకి ఎలా ఉంటుంది శిక్ష అంటే? వీళ్ళందరూ అంటే జస్ట్ దేవుడు, ఒక దేవుడిని నమ్ముకోపోతే నరకానికి వెళ్తారు ఎవరు? అన్యులంతా, మిగతా వాళ్ళంతా. ఈ లెక్కన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి క్షమాపణ వేడనటువంటి ప్రతి ఒక్కడు నరకానికి వెళ్తారని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, భగత్ సింగ్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, వీళ్ళంతా ఇప్పుడు నరకానికే పోయింది. అసలు ఇంత ఇమ్మెచ్యూరిటీ క్వశ్చన్ ఎవడు ఫామ్ చేశాడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ప్రశ్న మీకు వచ్చింది కాదు, ఇది లేదు వినండి చెప్తాను. ఇంకా ఉన్నారు సార్. ఇప్పుడు అన్యులు అంటే యేసు ప్రభు నమ్ముకోకుండా హిందువుల్లో చాలా మంది ఉన్నారు. పూర్తి
పూర్తిగా సమాధానం చెప్తా వినండి, మీరు క్లియర్ కట్ గా ఒక మాట అన్నారు, క్లియర్గా చెప్తాను వినండి. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ వీళ్ళే కాదు, ఎవరైనా సరే, అన్యులు ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్ముకోకపోతే డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతారు. మరలా ఇప్పుడు చెప్తాను వినండి, ఓకే ఇప్పుడు మరలా చెప్తాను వినండి. ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలువులో ప్రాణం పెట్టి నా దగ్గరకు వచ్చి ఎవరైతే క్షమాపణ పెడతారో నేను వారిని ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాను, ఉచితంగా రక్షిస్తాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని స్పష్టంగా యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఈ మాట ఆధారం చేసి నేను ఏం చెప్తాను అంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన సిలువ త్యాగాన్ని ఒప్పుకుంటూ బాప్తీసం తీసుకొని జీవితాన్ని యేసు ప్రభు సమర్పించుకోనటువంటి ఎవరైనా నెత్తి మీద 2 పెద్ద కొమ్ములు వచ్చినోడైనా సరే, అది అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇండియన్ ప్రెసిడెంట్ కావచ్చు, లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎవడైనా కావచ్చు, నెత్తి మీద 2 కొమ్ములు లిటరల్ గా వచ్చినోడు కావచ్చు, శిక్షించబడతాడు, నరకం అని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ బైబిల్లో ఉంది. మోడీ అయినా వెళ్ళిపోతాడు, మోడీ మనిషి కాదా? నేను అందుకే అడుగుతున్నాను సార్, నేను మరలా అడుగుతున్నాను. ఇప్పుడు ఇంత స్పష్టంగా నేను చెప్పిన తర్వాత బట్ నాకు వీళ్ళంతా వేరే దానిలో ఉంటారు కాదు, ఓకే, జోదమాడడం తప్పని రోల్ మోడల్స్ గా ఉంటారు సార్. నేను దేంట్లో రోల్ మోడల్స్? ఒక ఆయన పాలిటిక్స్ లో రోల్ మోడల్, ఒక ఆయన స్వాతంత్ర ఉద్యమంలో రోల్ మోడల్, అంతేగాని పాపం విషయంలో మోడల్ కాదు కదా వీళ్ళు. పాపం విషయంలో మోడల్ కాదు వీళ్ళు. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మనుషులు వీళ్ళు ఎంత మంచి చేసినా, ఎంత సర్వీస్ చేసినా ఈ ఒక్క పాయింట్ కి నరకానికే వెళ్తారు. వినండి, ఓకే. మీరు ఇంకొక పాయింట్ కూడా అన్నారు, జన్మతః పాపం ఓకే, కర్మతః పాపం చేసినా దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళకు కూడా ఉచితమైన రక్షణ. అదే రక్షణే, ఉచితమైన రక్షణ ఏదైనా సరే రక్షణ ఉంటుంది. అవును, ఓకే. అంటే ఇప్పుడు నేను ఎన్ని పాపాలు చేసేసినా ఇంటెన్షనల్లీ కావాలని, ఓకే, నేను పాపాలని ఇంటెన్షన్ గా చేస్తాం, తెలియకుండా చేసే కూడా కొన్ని తప్పులు ఉంటాయి సార్. తెలిసి చేసిన తప్పులు ఉంటాయి, తెలియకుండా అన్ని పాపాలు క్షమించబడతాయి యేసు ప్రభువులో. తెలిసి నేను కావాలని కొన్ని తప్పులు చేసి నా వల్ల ఒక 4-5 ఫ్యామిలీలు ఇబ్బంది పడి, నేను అన్ని మెచ్యూరిటీతోనే తెలిసే చేశాను. ఇవన్నీ చేసి కూడా అంతమందిని ఇబ్బంది పెట్టి కూడా నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకే శిక్ష ఉండదు. మీరు మీ వల్ల 4-5 కుటుంబాలు అని మీరు అన్నారు కదా? 4-5 కాదు సార్, ఒక 100 కుటుంబాలు 100 కుటుంబాలు వేసుకున్నాం. ఎందుకంటే మీరు కామన్ మ్యాన్ కాబట్టి, ఒక సాధారణ వ్యక్తి కాబట్టి 4-5 కుటుంబాలు 10 కుటుంబాలు నాశనం అవుతాయి. నేను ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అనుకోండి, ఉదాహరణకి అమెరికన్ ప్రెసిడెంట్ అనుకోండి, నేను ఒక జీవో పాస్ చేస్తే దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతాయి, మొత్తం అంతా ఇంపాక్ట్ పడుతుంది కదా. అవును. మీ పరిధిలో 4-5 కుటుంబాలు చెడిపోయే అవకాశం ఉంది, 4-5 కుటుంబాలు చెడిపోయాయి. నేను ప్రెసిడెంట్గా కొన్ని లక్షల కుటుంబాలు చెడిపోయే అవకాశం ఉందంటే చెడిపోతాయి. నంబర్ని బట్టి నేను పెద్ద పాపిని చిన్న పాపిని అని లేదు, బేసిక్గా నేను పాపిని. అయితే నాకు ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది కాబట్టి, అధికారం వచ్చింది కాబట్టి ఇంతమందిని చంపుతాను. మీకు అది రాలేదు కాబట్టి మీరు 4-5 కుటుంబాలతో సరిపెట్టుకున్నారు. నేను ఒక హైందవ్యంలో ఉన్నాను, అవును, హిందువుగా కొనసాగుతున్నాను, అవును. నేను ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ హత్యలు ఇవేమి చేయలేదు, అవును, ఓకే, ఇంకొకటి చేయలేదు. నా ప్రకారము నాకు ప్యూర్ ఇంటెన్షన్ తో నేను ఒక మనిషికి సహాయం చేశాను. ఇది కౌంట్ లోకి రాదు. ఇది కౌంట్ లోకి వస్తుందా రాదా చెప్పండి, చెబుతాను. నేను వెనక మళ్ళీ ఇట్లాంటి హత్యలో లేకపోతే ఇంకొకటి చేయలే, జన్మతః పాపిని అనుకుందాం. నేను కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక 10 మంచి పనులు చేశాను సార్, అవును, ఒక 20 మంచి పనులు చేశాను, కానీ ఈ దేవుణ్ణి నమ్మలేదు. ఈ 10 మంచి పనులకి సంబంధించి గాని ఫలితం నాకేం ఉండదా? వెరీ గుడ్, మంచి పని. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి అని ఒక వ్యక్తి ఉంటాడు. కొర్నేలియస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆయన ఒక శతాధిపతి, అంటే 100 మంది సైనికులకి హెడ్, రోమన్ సెంచురియన్, ఆయన శతాధిపతి. ఆయనకు దేవుడు తెలియదు, ఆయన రోమేయుడు, అంటే విగ్రహార్థం చేసే వ్యక్తి. అయితే ఆ వ్యక్తి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆ వ్యక్తి దాన ధర్మాలు చేసేవాడు అని రాయబడింది. ప్యూర్ ఇంటెన్షన్తో దాన ధర్మాలు చేసేవాడు, సత్కార్యాలు చేసేవాడు, బట్ విగ్రహారాధికుడు, దేవుడు తెలియదు. కానీ మనిషి అంటే పాపే. అయితే ఆ వ్యక్తి చేసినటువంటి దాన ధర్మాలు దేవుని సన్నిధికి వెళ్ళాయంట, ఆ మంచి పనులు దేవుని సన్నిధికి వెళ్ళాయంట. తత్ఫలితంగా దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి అపోస్తలుడైన పేతురుని పంపించాడు. ఆయన దగ్గరికి దేవదూతను పంపించి, నీ వెళ్ళి పలానాతో పేతురున్నాడు పిలిపించుకొని చెప్పి, అక్కడ పేతురికి చెప్పి పేతురుని పంపించి, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఆ వ్యక్తికి చెప్పి, ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. అంటే మనం చేస్తున్నట్టు మంచి పనులు ప్యూర్ ఇంటెన్స్తో అవి ఏం తెలియజేస్తాయంటే,
నేను మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, అందరిలాగా ఉండాలనుకోవట్లేదు, నేను దేవుని ప్రసన్నతని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అనేది నాకు ఉందని తెలియజేస్తుంది. అది ఈ పక్కన వాళ్ళు తెలియకపోయినా సరే ఆ దేవుడికి తెలుసు కదా, నన్ను తయారు చేసిన దేవుడికి తెలుసు కదా. సో ఆయన ఏం చేస్తాడంటే అసలైన మంచిని మన దగ్గర తీసుకొని వస్తాడు, అసలైన మంచిని మన దగ్గర తీసుకొని వస్తాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. నేను 10 మంది దాన ధర్మాలు చేయడాన్ని బట్టి నేను మంచోడిని కాదు, అయితే నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాననే దాన్ని తెలియజేస్తుంది. ఇకపోతే నాలో ఇంకా మానవత్వపు లక్షణాలు అక్కడక్కడ మిగిలి ఉన్నాయనేటువంటి రుజువునిస్తుంది అది.